గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. సమత్వమారాధనమచ్యుతస్య. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి సారభూతంగా. ఓ దైత్యులారా, మీకు నేను చెప్తున్నది ఏంటంటే అన్నిటి యందు సమబుద్ధి కలిగి ఉండండి. సమత్వమే అచ్యుతారాధన. ఇది గొప్ప మాట చెప్పాడు. సమత్వమే హరిపూజ. హరిపూజ అంటే ఏమిటి? సర్వత్రా సమదృష్టి కలిగి ఉండడమే హరిపూజ. ఇంకా మైత్రి ఇత్యాది గుణములు ఉన్నప్పుడు ద్వేషాదులు ఉండవు, సమదృష్టి ఏర్పడుతున్నది. దీనినే సమయజ్ఞ అనే మాట మీకు విష్ణు శాస్త్రంలో కనిపిస్తున్నది. సమయజ్ఞ అనే మాటకి సమయము తెలిసినవాడు అని అర్థం చెప్పారు, కానీ సమయజ్ఞ దానికి ప్రమాణం అర్థం చెప్పుకోవడానికి ఇదేనండి. సమత్వమారాధనమచ్యుతస్య. ఏదయ్యా విష్ణు యజ్ఞం? యజ్ఞం అంటే ఆరాధన. సమత్వమే విష్ణు యజ్ఞం. గుర్తుపెట్టుకోండి. పూజలు పునస్కారాలు కావని కాదు, వాటి వల్ల రావలసిన స్థితి ఇది. ఏమిటి? సమత్వ దృష్టి. సమత్వ దృష్టి అంటే అందరు మానవులు సమానమైన కనుక ఆచారం లేదు, వ్యవహారం లేదని కాదు ఇక్కడ అర్థం. సమత్వము అంటే అందరి యందు ఏది సమంగా ఉందో తెలుసుకొనుట. ఒకరు పొట్టి, ఒకరు పొడుగు, ఒకరు నలుపు, ఒకరు తెలుపు, ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు, ఒకడు విప్రుడు, ఒకడు శూద్రుడు, ఒకడు పండితుడు, ఒకడు మూర్ఖుడు, ఒకడు సంపన్నుడు, ఒకడు పేద. ఎక్కడైనా సమత్వం ఉందా అండి? మరి సమత్వం ఉండాలి, సమత్వం ఉందని అంటారే అంటే సమం అంటే ఏమిటో తెలుసుకోండి ఇక్కడ. మళ్ళీ గీతే ప్రమాణం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి చెప్పాడు కదా.